ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎక్స్క్యూజ్ మీ సార్. హలో ఎస్ఐ గారు, మీరేంటి ఇలా వచ్చారు? సారీ సార్, ఫంక్షన్ మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నాను అనుకోకండి, బట్ రాక తప్పలేదు. విషయం ఏంటో చెప్పండి. 5 రోజుల క్రితం మీ అబ్బాయి రుద్ర గంగతో కలిసి ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయింది. ఆ ఫోటోని ఎవరు స్ప్రెడ్ చేశారో తెలుసుకోమని మాకు కంప్లైంట్ వచ్చింది. ఎవరు కంప్లైంట్ చేశారు? నేనే మావయ్య గారు. ఎందుకు కంప్లైంట్ చేశావు వీరు? ఎందుకండి మావయ్య గారు, ఆ ఫోటో కారణంగా మన ఇంట్లో ఎంత గొడవ జరిగింది. చాలా మంది ఫోన్స్ చేసి ఎంక్వైరీ కూడా చేశారు. ఇదంతా ఎవరు చేశారని తెలుసుకుని బుద్ధి చెప్పాలనే కంప్లైంట్ చేశాను. కంప్లైంట్ చేసే ముందు నాతో ఒక్క మాట అయినా చెప్పాలి కదా. మన ఫ్యామిలీ రెస్పెక్ట్ కి సంబంధించిన ఏ విషయమైనా ఎప్పటికప్పుడు సార్ట్అవుట్ చేయమని అత్తయ్య గారు చెప్పారు. ఎస్ఐ గారు, ఆ ఫోటోని ఎవరు సెండ్ చేశారో తెలిసిందా? తెలిసింది సార్. మనం ఏం చేసినా ఫ్లాప్ అవుతుంది ఏంటి శిఖ? అది చేస్తుంది అనుకుంటే రుద్రతోనే సేవలు చేయించుకుంటుంది. దాని టైం బాగుంది పారు, కానీ మన ప్లాన్స్ మనకున్నాయి కదా. ఇంకా ఈ డ్రామాలకి ఫుల్ స్టాప్ పెట్టి వీళ్ళ రిలేషన్షిప్ ని ఎండ్ చేయాలంటే మనం అనుకున్న ప్లాన్ ని అప్లై చేయాల్సి ఉంటుంది. ఇంకా లేట్ ఎందుకు? ఇప్పుడే కాల్ చేయి. ఎవరు చేశారు? గంగ 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 గంగ. ఎస్ఐ గారు, మీరెవరి మీద నిందేస్తున్నారో తెలుసా? నింద కాదు సార్, నిజం. అబద్ధం. నాకేంటి తెలీదు. నా ఫోటో నేనే పంపించి నా బరువు నానే తీసుకుంటానా? ఇది అబద్ధం పెద్దరు. ఈ డీటెయిల్స్ మీవే కదా? శరణేశ్వర భువనేశ్వర శుభ శివ త్రిగుణాకర కరుణాకర